29 సంవత్సరాల వయసులో ఒక యువకుడికి కుటుంబ బాధ్యతలన్నీ పడిపోయినప్పుడు, ఆర్థికంగా ఆ పరిస్థితులన్నీ అతన్ని కుదిపేసినప్పుడు అంధకారం అలుముకుంటుంది. ఆ పరిస్థితిలో కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా మంగళగిరికి సంబంధించినటువంటి వాసు జీవితంలో కూడా ఇదే జరిగింది. తనకి 29 ఏళ్ల వయసులోనే తనకి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల తను అతలాకుతలం అయిపోయి ఆ జీవితం అంతా అంధకారం నిండుకొని అప్పులు, వాటికి కట్టే వడ్డీలు ఇవన్నీ పెరిగిపోయి తను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చివరికి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి బ్రతికించారు. కాకపోతే అతని లివరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అది పూర్తిగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప అతను బతికే అవకాశం లేదని డాక్టర్లు ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అతన్ని ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో జాయిన్ చేయడం జరిగింది. మంగళగిరి ఎయిమ్స్ లో చాలా చక్కగా వైద్యం అందించారు. కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప అతను బతకడు. అతని మీద ఆధారపడినటువంటి తన కుటుంబం ఉంది, ఆ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ బతికించుకునే బాధ్యత అతని మీద ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 35 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు, రోజువారీ కూలీ చేసి ఆ రోజు వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునే కుటుంబం కాస్త ఈ 30-40 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సహాయం కోసం, దాతల కోసం వాళ్ళు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాసు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఐసీయూలో. తన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, తన కుటుంబాన్ని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఆ పిల్లలకి హెల్త్ ఇష్యూ వల్ల మేము ఆర్థిక పరంగా మేము కొన్ని అప్పులు తీసుకొని ఉన్నాము. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అలా తీసుకొని ఉన్నాము. ఆ ఒత్తిడికి గురయ్యి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అది ఇక్కడ అయితే లేదంటున్నారండి. ప్రస్తుతం హైదరాబాద్ చెన్నై తీసుకెళ్ళాలి, అసలు తీసుకురాగానే బతకరు అని చెప్పేశారండి. బతికే అవకాశం అయితే లేదు అని చెప్పేశారు. ట్రీట్మెంట్ జరుగుతుండగానే తను కోమాలోకి వెళ్ళిపోయారండి. లివర్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, అసలు అవకాశమే లేదని చెప్పారు. లివర్ ట్రాన్స్ఫర్ చేస్తేనే బతికే అవకాశం ఉంది అని అంటున్నారండి. తను